హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. అండ్ రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకొని మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టు ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటిన్యూ చేయండి. దాంతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెరీ సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ అయితే మీ అందరికీ కూడా హ్యాపీ ఉగాది అండి. అండ్ టైం వేస్ట్ చేసుకోకుండా మనం అనాలిసిస్ చేసుకుందాం. ఇవాళ నేను మార్కెట్స్లో అయితే యాక్టివ్గా లేకుండే, బట్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఆల్గో లెవెల్స్ షేర్ చేశాను, ఎలా వర్క్ చేశాయి కింద చెప్పండి. అండ్ పర్ఫెక్ట్లీ ఆల్గో లెవెల్స్ వర్క్ చేశాయి ఆఫ్టర్ గ్యాప్ డౌన్ తర్వాత కూడా. ఓకే, సో నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఇవాళ మార్కెట్ 700 పైన మార్కెట్లో మనకి డౌన్ సైడ్లో క్లోజింగ్ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే దగ్గర 1800 పైన, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో మేజర్ వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్ న్యూస్ ఉండే. సో ఏదైతే వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేశారో, అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 5% పైగా మనకి నెగిటివ్ అయితే కనిపిస్తుంది. సో ఎక్కువ ప్రెషర్, అంటే ఎక్కువ వెయిటేజ్ నిఫ్టీలో కూడా రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ది ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ రెండు స్టాక్సే మనకి ఎక్కువగా ఫాల్ అయినందుకు ఎక్కువగా మార్కెట్స్ కూడా ఫాల్ కనిపిస్తుంది. అండ్ ఏదైతే మనకి ఇంకా కూడా ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ ఏదైతే వార్ ఉందో, సో దాంట్లో కూడా ఏదైతే మనకి ఇరాన్ వాళ్ళు దుబాయ్ పైన అటాక్ చేశారు, ఆ న్యూస్ వల్ల కూడా కొంచెం మార్కెట్స్ అనేటివి క్రూడ్ ఆయిల్ ఎక్కువగా పెరగడం వల్ల అండ్ యూఎస్డి ఐఎన్ఆర్ ఎక్కువగా పెరగడం వల్ల దాని ఇంపాక్ట్ కూడా మార్కెట్ పైన ఉండొచ్చు. ఓకే, సో ఫర్దర్గా నెక్స్ట్ మార్కెట్ యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ ఎలా ఉందనేది మనం అనాలిసిస్ చేసుకుందాం. ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వస్తే మార్కెట్ ఎక్కడి వరకు రావచ్చు అనేది చూసుకుందాం. ఓకే, సో ఎక్కడైతే ప్రైస్ యాక్షన్ కనిపిస్తుందో స్టిల్ క్లియర్లీ మార్కెట్ వచ్చేసి మనకి బేరిష్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. నిన్న మన మార్కెట్ వచ్చేసి పాజిటివ్గా పెరిగింది, కాకపోతే ఏదైతే మనకి న్యూస్ ఉందో దానివల్ల గ్యాప్ డౌన్ వచ్చి మార్కెట్ ఓపెన్ అయింది. సో నిన్న నేను వీడియో చేయలేకపోయాను బిజీ షెడ్యూల్ వల్ల. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ మనకి నిన్న అనాలిసిస్ చేస్తుంటే కనుక మనం ఈ పర్టికులర్ పైన మార్కెట్ ఓపెన్ అయ్యంటే అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటుండే. కాకపోతే మార్కెట్ అనేది ఏదైతే ఏదైతే మనకి ఈ ఏరియా ఉందో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో చూపించాను. సో ఈ పర్టికులర్ ఏరియా వచ్చేసి మీరు ఇక్కడ నుంచి డ్రా చేశారనుకోండి, హై నుంచి లో డ్రా చేస్తే ఇది ఒక ఫిబ్ ఏరియా వచ్చింది. సో 0.5 to 0.6 ఆ లెవెల్స్ పైన క్రాస్ అయిన ఉండే మార్కెట్. సో అన్ఫార్చునేట్లీ మార్కెట్ గ్యాప్ డౌన్ రావడం వల్ల ఈ లెవెల్స్ అనేవి స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ అయిపోయినాయి. అండ్ ప్రీవియస్లీ ఈ పర్టికులర్ పాయింట్ లెవెల్ దగ్గర మీరు చూసినట్టయితే 23,300 రెసిస్టెన్స్. సో మార్కెట్ ఓపెన్ అవ్వడం, మార్కెట్ ఈ పర్టికులర్ ఓపెన్ అయ్యి మార్కెట్ వచ్చేసి దాని కిందికి రావడం వల్ల మార్కెట్ ఇంకా సెల్లింగ్ ప్రెజర్కి వచ్చింది. అండ్ ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను, మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, మార్కెట్ ఈ లోస్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. ఇవాళ మీరు చూసినట్టయితే ఈ మనకి ఆఫ్టర్నూన్ సెషన్ అనుకుంటా, ఆఫ్టర్నూన్ అవర్స్లో నేను క్లియర్లీ అప్డేట్ చేశాను ఈ పర్టికులర్ పాయింట్లో. సో 5 minutes టైం ఫ్రేమ్లో, సో 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఈ పర్టికులర్ ఏరియా అప్పుడు డేలో బ్రేక్ అయింది. దాని తర్వాత మార్కెట్ వచ్చేసి అదే టైంలో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి అరౌండ్ 2 o'clock టైంలో మనకి ఇక్కడ ఆల్గో రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఫేస్ చేస్తుండే. అండ్ ఈ పర్టికులర్ టైంలో నేను షేర్ చేశాను మీకు టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ అక్కడ నుంచి మీరు చూసారనుకోండి, ఆల్గో రెసిస్టెన్స్ ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీలో రిజెక్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 700 పాయింట్స్ వచ్చింది దగ్గరగా. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నిఫ్టీ ఎప్పుడైతే డేలో బ్రేక్ అయిందో, అండ్ డేలో బ్రేక్ అయిన తర్వాత నిఫ్టీ ఆల్మోస్ట్ 200 పైన వచ్చింది. అంటే ఈ డౌన్ సైడ్లో అయితే సపోర్ట్స్ ఉన్నాయి అన్ని టెస్ట్ చేసేసింది. 23,000 and 22,930 వరకు మార్కెట్ వచ్చింది డౌన్ సైడ్లో. అండ్ రికవరీ చేసింది లాస్ట్ అవర్స్లో. బట్ కాకపోతే మార్కెట్ వచ్చేసి స్టిల్ ఇంకా కూడా మార్కెట్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అయితే క్లోజ్ అయిందో స్టిల్ మార్కెట్ అనేది ఒక 23,000 లెవెల్ దగ్గర అయితే క్లోజ్ అయింది. బట్ స్టిల్ మార్కెట్ అనేది నెగిటివ్నే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కంటిన్యూస్లీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక ఫస్ట్ క్యాండిల్లోనే మార్కెట్ అప్ సైడ్ మనకి ఒక దోజీ క్యాండిల్, దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే 915 క్యాండిల్ హైస్ ఉన్నాయో దాని తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ వచ్చేసి లోవర్ హై లో స్ట్రక్చర్తోనే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. కంప్లీట్ డే మొత్తం కూడా మనకి పుట్ సైడ్ ఎవరైతే ట్రేడ్ చేస్తారో ప్రాఫిటబుల్గా ఉండాలి. ఓకే, అండ్ ఇప్పుడు మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీసే కనిపిస్తున్నాయి, సెల్ ఆన్ రైజ్ కనిపిస్తుంది. కాకపోతే మార్కెట్ 23,000 లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో 23,000 లెవెల్ దగ్గర ఒకవేళ మార్కెట్ ఓపెన్ అవుతాయి, ఓకే, మార్కెట్ 23,000 లెవెల్ దగ్గర ఓపెన్ అవుతాయి మాత్రం మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటుందా లేదా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 23,000 లెవెల్ దగ్గర మార్కెట్ అనేది హోల్డ్ చేస్తుంది, మార్కెట్ అప్ సైడ్లో వెళ్తుంది అంటే మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ 23,200 లెవెల్, ఇక్కడ మార్కెట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా 23,200 లెవెల్, ఇది ఒక రెసిస్టెన్స్. అండ్ 23,120 to 100 లెవెల్ రెసిస్టెన్స్. అట్లీస్ట్ మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి రిజెక్ట్ చేస్తే డౌన్ సైడ్, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే అట్లీస్ట్ మార్కెట్ వచ్చేసి
23,200 పైన హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మీకు మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ని మార్కెట్ ట్యాప్ చేసి ఈ పర్టికులర్ ఏరియాలో రిజెక్ట్ చేసింది. సో ఈ ఏరియా పైనకి వెళ్తేనే అప్ సైడ్లో షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేకుంటే సెల్ ఆన్ రైజ్ రావచ్చు. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రిజెక్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు. అండ్ మళ్ళీ ఈ లోస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 22,930 అండ్ 900 లెవెల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లో బ్రేక్ అయిందనుకోండి స్ట్రాంగ్లీ మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 22,800 అండ్ 22,700 వరకు కూడా సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఒకవేళ మీరు కాల్ సైడ్లో మార్కెట్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ పరంగా ఇంట్రాడేలో కొంచెం పాజిటివ్ సైన్ చూపించినా సరే ఎక్కువ శాతం కాల్ సైడ్లో క్వాంటిటీ పెట్టుకొని ట్రేడ్ చేయకండి. బికాజ్ ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక స్ట్రక్చర్ ఉందో అది బేరిష్ ఉంది కాబట్టి బేరిష్ సైడ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు అప్పుడు క్వాంటిటీ పెంచుకోవచ్చు. బట్ ఏదైతే మీకు రివర్సల్ పొజిషన్స్ తీసుకుంటున్నప్పుడు ట్రెండ్కి రివర్సల్ పొజిషన్ తీసుకున్నప్పుడు క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టుకొని ట్రేడ్ చేయండి. ఓకే, యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి డైలీ టైమ్ ఫ్రేమ్లో మీరు చూసారనుకోండి మార్కెట్ ఇక్కడ నేను ఏదైతే లెవెల్స్ డ్రా చేశానో ఇవి డౌన్ సైడ్ మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ మార్కెట్ ఏదైతే బ్లూ కలర్ లెవెల్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ డౌన్ సైడ్ 22,800 అండ్ 22,000 నెక్స్ట్ 677 ఈ లెవెల్. ఒకవేళ అది బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ 22,477 అది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి ఇంకా డౌన్ సైడ్ మార్కెట్ డ్రాగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో అప్పర్ సైడ్లో యాజ్ ఆఫ్ నో స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ వచ్చేసి 23,300 లెవెల్ అండ్ 23,200. ఓకే, 23,300 అండ్ 23,200 ఈ రెండు లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అప్పర్ సైడ్లో. అండ్ డౌన్ సైడ్లో ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. ఆ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ టువర్డ్స్ మార్కెట్ 22,800 700 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం పీఈ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. ఇక్కడ ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ 54,000 లెవెల్ దగ్గర నుంచి ప్రైస్ అనేది రిజెక్ట్ చేసింది. ఇక్కడ మీకు చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తాను 5 minutes టైం ఫ్రేమ్లో. ఈ పర్టికులర్ ఏరియా మీరు చూడండి బ్యాంక్ నిఫ్టీ అయితే క్లియర్ పిక్చర్ ఉండే బ్యాంక్ నిఫ్టీలో ఇంకా. సో ఈ పర్టికులర్ పాయింట్లో మార్కెట్ వన్స్ ఒకసారి రిజెక్ట్ చేసింది, తర్వాత ఆల్గో లెవెల్స్ ఇక్కడ రిజెక్ట్ చేసింది, తర్వాత ఇక్కడ మీరు చూడండి ఈ పర్టికులర్ ఏరియా మార్కెట్ బ్రేక్అవుట్ అయినట్టే అయ్యి మార్కెట్లో దాన్ని హోల్డ్ చేయకుండా డౌన్ సైడ్ వచ్చిందంటే ఇది ఫేక్ బ్రేక్అవుట్లకి కన్సిడర్ చేయొచ్చు. దానిపైన ఏదైతే 2 lines ఉన్నాయి ఈ లెవెల్స్ కూడా రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే, ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మార్కెట్ రీటెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చింది ఆల్గో రెసిస్టెన్స్ నుంచి అండ్ ప్రాపర్ ఎంట్రీ ఇది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఆల్మోస్ట్ 650 పాయింట్స్ పైగానే మార్కెట్ అనేది ఫాలో అయింది. ఓకే, సో రేపు మార్కెట్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా 53,500 or 400 కిందికి వెళ్ళింది అనుకోండి ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ అప్పర్ సైడ్లో 54,000 లెవెల్ అండ్ 54,200 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, ఈ లెవెల్స్ పైన మార్కెట్ లేనంత వరకు మార్కెట్ని బుల్లిష్గా చూడకండి, అంటే ఇంట్రాడేలో పాజిటివ్గా చూడండి. ఒకవేళ ఈ లెవెల్స్ పైన ఉంటే అప్పుడు మార్కెట్ ఏదైతే అప్ సైడ్లో గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని రీఫిల్ చేయడానికి వెళ్తున్నట్టు, అండ్ ఆ లెవెల్స్ పైన ఉంటే అప్పుడు మనం సి సైడ్లో అయితే ప్లాన్ చేసుకోవచ్చు, బట్ క్వాంటిటీ తక్కువ పెట్టి. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్కి వచ్చేస్తే సెన్సెక్స్ కూడా మీరు డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి సేమ్ నిఫ్టీ లాగానే మనకు కనిపిస్తుంది. సో నిఫ్టీ లాగానే మనకు కనిపిస్తుంది ఏదైతే మనకి చార్ట్ ఉందో సేమ్ ఇక్కడ ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ఉందో మార్కెట్ అనేది ఇక్కడ మనకి బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ ఏదైతే ప్రీవియస్ మార్కెట్ ఇక్కడ లో ఉందో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఆల్మోస్ట్ క్లోజ్ చేసింది. ఇప్పుడు మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చా అంటే ఇక్కడ మనకి 74,000 లెవెల్ కింద ప్రైస్ కనుక బ్రేక్అవుట్ అయింది అనుకోండి ఇంకా స్ట్రాంగ్లీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కడి వరకు రావచ్చు అంటే మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ అయితే నేను లెవెల్స్ డ్రా చేయలేదు ఎందుకంటే ఎక్కువగా నేను దీంట్లో వర్క్ చేస్తాను కదా నిఫ్టీలో అని చెప్పి. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను వీక్లీ టైం ఫ్రేమ్ పెడదాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ ఒక లెవెల్స్ మీరు చూసారనుకోండి ఇక్కడ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే బిగ్ క్యాండిల్ ఉందో సో ఈ క్యాండిల్ ఒక లో మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఏదైతే ఈ ఏరియా నేను హారిజాంటల్ లైన్ డ్రా చేశాను కదా సో మార్కెట్ ఒకవేళ 74,000 కిందికి వస్తే మార్కెట్ 73,000 అండ్ దానికన్నా దానికన్నా కిందికి కూడా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ ఏదైతే బిగ్ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ ఒక 50% అండ్ ఈ క్యాండిల్ ఒక లో మార్కెట్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూషన్ అవుతే. ఆల్రెడీ ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూస్తున్నాం ఇంకా క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు, రేపు క్లోజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి అప్ సైడ్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అయితే కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. సో డైలీ టైం ఫ్రేమ్లో అది మనకి క్లియర్లీ కనిపిస్తుంది. ఒకవేళ అది కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి ఈ 2 పాయింట్స్ మార్కెట్ ఒక టార్గెటెడ్ పాయింట్స్ ఉంటాయి మనకి వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం మన సెన్సెక్స్లో. ఓకే, అండ్ ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసినా సరే ఏదైతే మనకి డైలీ టైం ఫ్రేమ్లో
ప్రైజ్ యాక్షన్ కనిపిస్తుందో అది మనకి బెరిష్ ప్రైజ్ యాక్షన్ కనిపిస్తుంది, ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే కనిపిస్తుంది. పాజిటివ్గా మార్కెట్ టర్న్ అవ్వాలంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇవాళ క్యాండిల్ అండ్ ప్రీవియస్లీ ఈ ఏరియా మార్కెట్ ఏదైతే ఉందో అది వచ్చేసి 75,300 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే అప్పుడు మనం షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉందో అంతవరకు మార్కెట్ని బెరిష్గానే చూడొచ్చు. ఓకే, సో స్ట్రాంగ్ బెరిష్గా చూడొచ్చు అంటే ఏదైతే ఈ లోస్ 2 లోస్ ఉన్నాయి ఈ లోస్ కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, స్ట్రాంగ్లీ మళ్ళీ మార్కెట్ ప్యానిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ డౌన్ సైడ్కి ఫర్దర్గా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెస్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం, దాని తర్వాత గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత మనం క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో ఆప్షన్ చైన్ డేటా మనం చూసాం అనుకోండి, నిఫ్టీ 23,000 లెవెల్ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ మనం చూసినట్టయితే 51,000 అండ్ ఇక్కడ మనకి 23,000 లెవెల్ దగ్గర 1,03,000 ఉంది. సో స్లైట్లీ మార్కెట్ 23,000 లెవెల్ దగ్గర కొంచెం ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. సో ఇది మంచి సపోర్ట్ లైక్ యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో రేపు మార్కెట్ 23,000 లెవెల్ కింద ఉంటేనే మీరు బేరిష్ అవ్వండి. ఓకే, సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లైక్ యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ దాని కింద 22,900, దాని కింద మనం చూసామనుకోండి 22,800 లెవెల్ అండ్ అప్ సైడ్కి రెసిస్టెన్స్ వచ్చేసి 23,300 లెవెల్ దగ్గర ఉంది అండ్ దాని తర్వాత 23,500 లెవెల్. సో ఒకవేళ మార్కెట్ 23,300 లెవెల్ పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి అండ్ స్ట్రాంగ్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. బట్ 23,000 లెవెల్ మార్కెట్ సపోర్ట్ తీసుకున్నా సరే మార్కెట్ 23,300 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, సో 23,000 లెవెల్ కింద ఉందనుకోండి 22,800 to 22,700కి కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ విక్స్ మనం చూసామనుకోండి ఆల్మోస్ట్ 23లో ఉంది. సో హై వొలటిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ ప్రీమియమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. సో ఏదైతే ప్రీమియమ్స్ ఉన్నాయో ఏటీఎం కానీ ఇంత మనీ ఆల్మోస్ట్ 300 దగ్గరలో ఉంటాయి. అంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ మార్కెట్ ఒక 600 పాయింట్స్ మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే అప్ సైడ్కి డౌన్ సైడ్కి 600 పాయింట్స్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో విక్స్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రీమియమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఈవెన్ డీప్ ఓటీఎంస్కి వెళ్ళినా సరే మీకు ప్రీమియమ్స్ అనేది ఎక్కువగానే కనిపిస్తాయి. ఓకే, చూసి ట్రేడ్ చేయండి ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్, ఎందుకంటే ఆప్షన్ సెల్లర్స్ యాక్టివ్లో ఉంటారు. ఎప్పుడైతే 20 అబోవ్ ప్రీమియమ్స్ ఉంటాయో ఆప్షన్ సెల్లర్స్కి ఎక్కువగా బెనిఫిట్ ఉంటుంది, బికాస్ ఏదైతే డికే ఎఫెక్ట్ ఉంటుందో అది ఎంజాయ్ చేయడానికి. ఓకే, సో ఎందుకంటే రేంజ్ పెరిగిపోతుంది కాబట్టి ఆ రేంజ్ని వాళ్ళు సెల్ చేసుకొని కూర్చుంటారు. ఈ మధ్య రేంజ్లో మార్కెట్ అప్ అండ్ డౌన్ అండ్ సింపుల్గా చెప్పాలంటే బిగ్ క్యాండిల్స్ అనేది మనకి కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఆ బిగ్ క్యాండిల్స్లో ఆప్షన్ బయర్ ఒక ఎస్ఎల్స్ అనేటివి ఈజీగా హంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ ఏం చెప్తున్నాయి? సో యాజ్ ఆఫ్ గ్లోబల్ మార్కెట్స్ మనకి నెగిటివ్లోనే కనిపిస్తున్నాయి. డౌ జోన్స్ నెగిటివ్ కనిపిస్తుంది, నాస్డాక్ నెగిటివ్ కనిపిస్తుంది, యూరోపియన్ మార్కెట్స్లో నెగిటివ్ కనిపిస్తుంది, ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ మనకి గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్ కనిపిస్తుంది, నికీ కూడా మనకి ఆల్మోస్ట్ 1,800 పాయింట్స్ కనిపిస్తుంది, హ్యాంగ్సెంగ్ 500 పాయింట్స్. ఏషియన్ మార్కెట్స్లో కూడా సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఓన్లీ పాజిటివ్లో ఉంది అంటే క్రూడ్ ఆయిల్ వచ్చేసి మనకి యాజ్ ఆఫ్ నో 113లో కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ పాజిటివ్ ఉంది అండ్ దాంతో పాటు కరెన్సీ మనకి యూఎస్డి ఐఎన్ఆర్ మనకి పాజిటివ్లో ఉంది. ఈ రెండే మనకి పాజిటివ్లో ఉన్నాయి అండ్ క్రూడ్ ఆయిల్ అండ్ అదేవిధంగా యూఎస్డి ఐఎన్ఆర్. దీని ఇంపాక్ట్ మనకి క్రిప్టోలో కూడా కనిపించింది. సో క్రిప్టో కూడా పెట్టి చూపిస్తాను నేను. క్రిప్టో పాజిటివ్లో ఉండదు, పాజిటివ్ కాస్త నెగిటివ్ అయిపోయింది ఇక్కడ మీరు చూడండి. సో ఇవన్నీ రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ క్రిప్టో స్కాల్పర్ కూడా క్యాప్చర్ చేసింది. ఏదైతే మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మన ఆల్గో లెవెల్స్ ఎలా అయితే వర్క్ చేస్తాయో అదే విధంగా క్రిప్టో స్కాల్పర్ క్రిప్టోలో వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి క్రిప్టో స్కాల్పర్లో సెల్ సిగ్నల్ వచ్చింది, ప్రాపర్ సెల్ సిగ్నల్ వచ్చింది ఈ పర్టికులర్ పాయింట్లో. అండ్ దాని తర్వాత ఈ హారిజంటల్ లైన్ కనిపిస్తుంది కదా బ్లూ లైన్, సో 73,500. సో 73,500 ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిందో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ వచ్చింది సెల్ సిగ్నల్, ఈ క్యాండిల్లో వ్యాలిడ్ అయిపోయింది. దాని తర్వాత మీరు చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఈ పర్టికులర్ ఏరియా అంటే అప్ సైడ్ నుంచి మీరు చూసారనుకోండి సెల్ సిగ్నల్ వచ్చిన దగ్గర నుంచి వ్యాలిడ్ అయిన క్యాండిల్ నుంచి మనం చూసినాం అనుకోండి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 4,000 పాయింట్స్ మార్కెట్ క్యాప్చర్ చేసింది. క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మన టూల్ ఉందో ట్రెండ్ ట్రేడర్ తెలుగుది క్రిప్టో స్కాల్పర్, ఈ టూల్ మనకి క్యాప్చర్ చేసింది. ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చా అంటే యాజ్ ఆఫ్ నో ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ కూడా బ్రేక్ చేస్తే అప్పుడు డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను సో దట్ మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసుకుందాం. సో ఇక్కడ నేను హయ్యర్ టైం ఫ్రేమ్ పెడతాను. ఓకే, సో హయ్యర్ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్. సో ఈ పర్టికులర్ ఏరియాలో మనము స్వింగ్ ట్రేడ్ ప్లాన్ చేసాం. ఇక్కడ నుంచి 5,000 పాయింట్స్ అచీవ్ చేసాం అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ పుల్ బ్యాక్ చేసి ఈ పర్టికులర్ పాయింట్లో హోల్డ్ చేస్తుంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళేది. బట్ ఏదైతే గ్లోబల్ న్యూస్ ఉన్నాయి, క్రైసిస్ ఉన్నాయో దానివల్ల మార్కెట్ ఇక్కడ బిట్ కాయిన్ పైన కూడా కనిపిస్తుంది నాకు. అండ్ మార్కెట్ ఇప్పుడు మీరు చూసారనుకోండి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది.
డ్రా అవుతుంది. అండ్ అది వచ్చేసి మనకి 69,500 అండ్ 69,000 లెవెల్ దగ్గర మార్కెట్ ఆర్ ఇక్కడ 68,000 లెవెల్ దగ్గర మార్కెట్లో హోల్డ్ చేయాలి. ఒకవేళ మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్లో హోల్డ్ చేస్తే బౌన్స్ చేస్తుంది. ఒకవేళ ఈ లెవెల్స్లో మార్కెట్ హోల్డ్ చేయకుంటే కనుక మళ్ళీ డౌన్ సైడ్ ఇంకా రావచ్చు. ఇక్కడ సెల్ ఆన్ రైస్ ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది. అండ్ ఏదైతే ఈ లోస్ ఉన్నాయో, అంటే ఏదైతే మార్కెట్ ఒక లోస్ ఉన్నాయో 66,000 65,000 ఈ లోస్ ఉన్నాయి, ఈ లోస్ అన్నీ కూడా టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బిట్ కాయిన్లో. ఓకే, అండ్ ఇథేరియం కూడా మీరు చూసారనుకోండి, ఇథేరియం ఇక్కడ మనకి చూస్తే ఇథేరియం వచ్చేసి ఇంకా ఇథేరియం వచ్చేసి ఒక బయింగ్ జోన్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. మార్కెట్ ఒక బయింగ్ జోన్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఈ పర్టికులర్ పాయింట్ మీరు చూసారనుకోండి, ఈ లెవెల్ నుంచి మార్కెట్ బ్రేక్అవుట్ అయింది అండ్ ఆ లెవెల్స్ దగ్గరలో ప్రైస్ ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి బౌన్స్ చేస్తే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. లేకుంటే ఈ క్యాండిల్ ఏదైతే మనకి 15th మార్చ్ క్యాండిల్ ఉంది కదా, ఈ లెవెల్ కిందికి కనుక ప్రైస్ వెళ్ళింది అనుకోండి, లైక్ 2090 కిందికి ప్రైస్ కనుక వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఇథేరియం ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నో సపోర్ట్ పాయింట్కి రీచ్ అయింది ఇథేరియంలో. అండ్ ఇక్కడ నుంచి బౌన్స్ వస్తే అప్పుడు మనం మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ని బట్టి మనం అప్ సైడ్లీ ప్లాన్ చేయవచ్చు. సో స్టిల్ మార్కెట్ అనేది ఇథేరియం ఒక పాజిటివ్ ఏరియాకి ఇంకా బ్రేక్ అవ్వలేదు అనమాట. ఓకే, సో ఇథేరియం వచ్చేసి అండ్ ఇథేరియంలో కూడా మీరు క్రిప్టో స్కాల్పర్ యూస్ చేస్తున్నారనుకోండి, మన ఇథేరియం స్కాల్పర్ మీరు ఇథేరియం పైన పెట్టినా సరే ఇక్కడ కూడా ప్రాపర్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ కూడా ప్రాపర్ సిగ్నల్ ఇచ్చింది ఇథేరియంలో కూడా. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 150 పైనే మనకి పాయింట్స్ క్యాప్చర్ చేసింది. సో ఏదైతే మనకి క్రిప్టో స్కాల్పర్ ఉందో దీని యాక్సెస్ కావాలంటే నేను ప్రాసెస్ చెప్తాను, ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉన్నారనుకోండి, ఫస్ట్ మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్కి రండి అండ్ ఇక్కడ కోర్సెస్ పైన క్లిక్ చేయండి. కోర్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. ఈ వీడియోస్ చూడండి, క్రిప్టో రిలేటెడ్గా ఫ్యూచర్స్ ట్రేడింగ్ కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఫ్యూచర్స్ ఆప్షన్స్ రెండు డెరివేటివ్స్ చేయొచ్చు. దీంట్లో ఫ్యూచర్స్కి ఎక్స్పైరీ ఉండదు, ఆప్షన్స్కి ఎక్స్పైరీ ఉంటుంది. బట్ ఆప్షన్స్ డైలీ ఎక్స్పైరీస్ కూడా ఉన్నాయి, వీక్లీ ఎక్స్పైరీస్ కూడా ఉన్నాయి. సో డైలీ ఎక్స్పైరీస్ బెనిఫిట్ మీరు ఆప్షన్స్లో తీసుకోవచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్. ఓకే, అండ్ ఇక్కడ మీరు గోల్డ్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. సపరేట్గా 4x అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. 4x మన కంట్రీలో ఇల్లీగల్, బట్ ఇక్కడ మీరు గోల్డ్ ట్రేడ్ చేసుకోవచ్చు. మన గోల్డ్ అవుతుందో అది మనం మార్కెట్స్లో కూడా ట్రేడ్ చేయవచ్చు. కాకపోతే ఇక్కడ మార్కెట్స్లో ట్రేడ్ చేసే బెనిఫిట్ ఏంటంటే లెవరేజ్ బెనిఫిట్. ఓకే, సో ఏదైతే లెవరేజ్ ఉందో అది మన మార్కెట్స్లో దొరకదు. ఇక్కడ మనకి ఏదైతే గోల్డ్లో లెవరేజ్ ఉందో అది దొరుకుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన మార్కెట్స్లో ఒకవేళ గోల్డ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేస్తున్నా మనకి ఎక్స్పైరీ ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్పైరీ అనేది ఉండదు. ఓకే, సో ఈ 2 బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి గోల్డ్ అయితే ఉందో PX గోల్డ్ అని ఉంది, ఇది కూడా ట్రేడ్ చేయొచ్చు. దాంతోపాటు యుఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. అంటే యుఎస్కి సంబంధించిన స్టాక్స్ మీరు గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, అండ్ ఇంకోటి మెటా కానీ, ఇవన్నీ కూడా యాజ్ ఆఫ్ నో లాంచ్ చేశారు న్యూగా డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్లో. సో అవి కూడా మీరు ట్రేడ్ అనేది చేసుకోవచ్చు అనమాట డెల్టా ఎక్స్చేంజ్లో. ఓకే, సో ఇంకొక పాయింట్, సో ఎవరైతే మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కనుక జాయిన్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మీరు మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు ఆ రిఫరల్ లింక్తో క్లిక్ చేసి రిఫరల్ కోడ్ యాడ్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి అండ్ శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇస్తాను. ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఈ క్రిప్టో స్కాల్పర్, దాంతోపాటు ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో, సో క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంది, సో ఓన్లీ ఫర్ క్రిప్టో మెంబర్స్కి. సో ఇది కూడా యాక్సెస్ అనేది ఇస్తాను. ఓకే, క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్. క్రిప్టో ప్రీమియం ఛానల్లో కూడా నేను ట్రేడ్స్ ప్లాన్ చేస్తుంటాను, ఎవ్రీడే ట్రేడ్స్ ఇస్తాను కుదిరినప్పుడల్లా. సో దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్తో మీరు ఇండివిజువల్గా కూడా సిగ్నల్స్ వస్తాయి, దీంతో మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మెంబర్స్ ఆల్రెడీ చేస్తున్నారు కూడా. ఓకే, సో క్రిప్టో స్కాల్పర్ అండ్ క్రిప్టో ప్రీమియం ఛానల్ రెండు యాక్సెస్ అనేది ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. ఏదైతే ప్రాసెస్ చెప్పానో దాన్ని ఫాలో అండి. అదేవిధంగా మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అండి. ఎవ్రీడే ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడ చూడండి, సో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు డైలీ అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ దాన్ని ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో అవి కూడా 100% అక్యురేట్గా ఉన్నాయని చెప్పి రివ్యూస్ కూడా ఉన్నాయి. సో 100% లేకపోయినా సరే అట్లీస్ట్ 70% అక్యురేట్గా మన లెవెల్స్ ఉన్నా సరే దానికి ఒక ప్రైజ్ యాక్షన్ మీరు యాడ్ చేశారనుకోండి, మంచిగా వర్క్ చేస్తుంది. సో ఏదైతే మన ట్రెండ్ ట్రేడర్ తెలుగు ఛానల్ ఉందో అఫీషియల్ ఛానల్, సో ఈ ఛానల్ని మీరు లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, ఇక్కడ నుంచి కూడా ఫాలో అవచ్చు. మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం, మార్కెట్ అవర్స్లో లెవెల్స్, దాంతోపాటు కుదిరితే షార్ట్ అనాలిసిస్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను, అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మార్కెట్ అవర్స్లో. ఓకే, థ్యాంక్ యూ. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.